భావోద్వేగం ఎంత పెద్ద నాయకుడైనా వేలాది మంది క్యాడర్కి దారి చూపేవారు అయినా ఒక్కోసారి చిన్న పిల్లల్లా మారిపోతారు. చుట్టూ పరిసరాలు గమనించారు, తమను ఎంతమంది చూస్తున్నారు అనేది పట్టించుకోరు. ఉన్నపలంగా కనిటి పర్యంతం అవుతారు. భావోద్వేగానికి గురవుతారు. మనసుకు కష్టం వచ్చినప్పుడు, అవతలి వారితో తమకు ఉన్న అనుబంధం గుర్తుకొచ్చినప్పుడు దుఃఖాన్ని దిగమింగలేరు. ఆ భావోద్వేగానికి చిన్న పెద్ద అనే తేడా లేదు. దీనికి మన రాజకీయ నాయకులు కూడా అతీతం కాదు. తాజాగా వైసీపీ సీనియర్ నేత ఒకరు ఇలా దివంగత వైఎస్ఆర్ను తలుచుకుని తీవ్ర ఆవేదన చెందారు. మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. ఆయన చూసిన అభిమానులు సైతం చలించిపోయారు. ఇంతకు ఎవరా నేత? లెట్స్ వాచ్. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పాదయాత్ర గుర్తు చేసుకున్నారు వైసీపీ నేతలు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా అధికార టీడీపీ నేతలు ఘాటుగా విమర్శలు చేశారు. వైఎస్ఆర్ మరణించినప్పుడు జగన్ ఎక్కడ ఉన్నారు అంటూ మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అంతేకాదు వైఎస్ మరణానికి జగన్ కారణమంటూ గతంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు అంటూ విమర్శలు చేశారు. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన విమర్శలకు బొత్స కౌంటర్ ఇచ్చారు. వైఎస్ఆర్ చనిపోయిన సమయంలో జగన్మోహన్ రెడ్డి పక్కన తానున్నానని నాటి సంఘటనల్ని గుర్తు చేశారు బొత్స. అలాగే రాజశేఖర రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని బొత్స ఒకసారిగా మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. బొత్సను అలా చూసిన ఆయన అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు సైతం బాధపడ్డారు. బొత్స సత్యనారాయణ రాజకీయాల్లో చాలా సీనియర్ నేత. ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ఆయనకు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్తో బొత్సకు ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రతిపక్షంలో, అధికారంలో ఇలా రాజశేఖర రెడ్డి రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నా బొత్స ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేవారు. ఇక 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కేబినెట్లో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో బొత్స సత్యనారాయణపై వోక్స్ వ్యాగన్ విషయంలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయన వైఎస్ఆర్ బొత్సకు అండగా నిలబడ్డారు. ఆ తర్వాత వోక్స్ వ్యాగన్ కేసులో బొత్స సత్యనారాయణ క్లీన్ చిట్ తెచ్చుకున్నారు. ఇలా రాజశేఖర రెడ్డితో బొత్సకు రాజకీయంగా ఎంతో అనుబంధం ఉంది. ఆయన టీడీపీ నేతలు తనపై చేసిన అసత్య ఆరోపణలు ఒకవైపు, మరోవైపు వైఎస్ఆర్తో ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్న బొత్స మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. బొత్స పైకి చూడ్డానికి చాలా గంభీరంగా కనిపిస్తారు. రాజకీయంగా ఎందరికో వనమలు నేర్పించారు. రాష్ట్రంలో బొత్స ఆశీస్సులతో నేతలుగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. వైసీపీలో పెద్ద దిక్కుగా కూడా వ్యవహరిస్తున్నారు. అలాంటి బొత్స ఒక్కోసారి చిన్నపిల్లాడిలా మారిపోతారు. భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకుంటారు. బొత్స ఇలా కన్నీళ్లు పెట్టడం ఇదే మొదటిసారి కాదు. అది కూడా 4 గోడల మధ్య కాదు, వేలాది మంది ప్రజలు చూస్తున్న సమయంలోనే. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ జగన్ విజయనగరం జిల్లా చెల్లూరు వద్ద మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే జగన్ బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత అభ్యర్థులను పరిచయం చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా చీపురుపల్లి నుండి బొత్స సత్యనారాయణ అని జగన్ బొత్స పేరు ఉచ్చరించి, అలాగే బొత్స తన తండ్రి లాంటి వారని జగన్ చెప్పగానే ఆయన చూపిన అభిమానాన్ని చూసి బొత్స ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. బొత్సకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ మొదటించి ప్రాధాన్యమిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా మంత్రిగా 5 ఏళ్లు పనిచేశారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత జగన్ ఎమ్మెల్సీగా, శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా అవకాశమిచ్చారు వైసీపీ అధినేత. ఇలా అటు వైఎస్ఆర్తోనూ ఇటు జగన్తోనూ రాజకీయంగా బొత్సకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బొత్స ఒక్కరే కాదు, గతంలోనూ చంద్రబాబు ఇలానే మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ నేతలు ఆయన సతీమణిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనంగా మారాయి. చంద్రబాబు ఈ సంఘటనలు గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు లాంటి అపార రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని అలా చూసిన టీడీపీ క్యాడర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఆ పార్టీ నేతలు చేసిన కామెంట్స్ కూడా ఓ కారణమనే చర్చ ఉంది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ అధినేతతో పాటు ఆ పార్టీ నేతలపైన అలాంటి కఠిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది టీడీపీకి మేలు చేయకపోగా రానున్న రోజుల్లో ఆ పార్టీకి నష్టం తప్పదనే వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష నేతలు మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకుంటే మంచిదని అభిప్రాయపడుతున్నారు. విమర్శలు కేవలం రాజకీయాలకు పరిమితం కావాలని, వ్యక్తిగత విమర్శలకు వెళితే అది అందరికీ నష్టం చేస్తాయని చెబుతున్నారు.